చాప్టర్ 14. మీరిలా చేస్తే ఎప్పుడూ కృతజ్ఞత గురించి ఆందోళన పడరు. టెక్సాస్లో ఉండే ఒక వ్యాపారస్తుడిని నేను ఈ మధ్యనే కలిశాను. అతను కోపంతో రగిలిపోతున్నాడు. నన్ను కలుసుకున్న 15 నిమిషాల్లోగా అతను తన కోపాన్ని గురించి నాకు చెప్తాడని నన్ను అందరూ హెచ్చరించారు. అతను అలాగే చేశాడు. అతనికి కోపం తెప్పించిన సంఘటన 11 నెలల క్రితం జరిగింది. కానీ ఇంకా అతను దాని గురించి మండిపడుతూనే ఉన్నాడు. అతను ఇంకేం విషయాన్ని గురించి మాట్లాడలేకపోయాడు. క్రిస్మస్ బోనస్ కింద అతను తన కింద పనిచేసే 34 మందికి $10,000 ఇచ్చాడు. ఒక్కొక్కరికి దాదాపు $300 చొప్పున. వాళ్ళెవరూ అతనికి ధన్యవాదాలు తెలపలేదు. నేను వాళ్ళకి ఒక్క పైసా అయినా ఎందుకిచ్చానా అని ఇప్పుడు బాధపడుతున్నాను అన్నాడు అతను వాళ్ళని తప్పుపడుతూ. కోపిష్టి మనిషి నిండా ఎప్పుడూ విషం ఉంటుంది అన్నాడు కన్ఫ్యూషియస్. ఈ మనిషి నిండా ఉన్న విషయాన్ని చూస్తే నాకు అతనిపైన జాలి కలిగింది. అతనికి 60 ఏళ్ళు ఉండొచ్చు. జీవిత బీమా కంపెనీల అంచనా ప్రకారం ప్రస్తుతం మన వయసుకి 80 ఏళ్లకి మధ్య ఉన్న వ్యత్యాసంలో 2/3 వంతు కాలం బతుకుతాం. ఇక ఈ వ్యక్తి అదృష్టం బాగుంటే బహుశా ఇంకా 14-15 ఏళ్ల పాటు బతికి ఉండవచ్చు. అయినా తనకున్న జీవితకాలంలో 1 సంవత్సరం అతను ద్వేషంతోనూ కోపంతోనూ గడిపి వృధా చేసుకున్నాడు. అది ఎప్పుడో జరిగిన సంఘటన గురించి. నేను అతను చూసి జాలిపడ్డాను. అలా కోపంలోనూ తనపై తాను జాలి పడటంలోనూ మునిగిపోకుండా అతను తనని తానే ప్రశ్నించుకోవాల్సింది, నాకు ఎవరూ ధన్యవాదాలు ఎందుకు చెప్పలేదు అని. బహుశా అతను పనివాళ్ల చేత ఎక్కువ పని చేయించుకుని సరిపడా జీతం ఇవ్వలేదేమో. లేదా వాళ్ళు క్రిస్మస్కి దొరికే బోనస్ని బహుమతిగా కాక తమ హక్కుగా జీతంగా అనుకుని ఉండవచ్చు. ఒకవేళ అతను ఎప్పుడూ అందరినీ విమర్శిస్తూ వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఉంచాడేమో. అందుకే అతని దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పే ధైర్యం వాళ్ళకి లేకపోయిందేమో. ఎలాగో వచ్చే లాభాల్లో సగభాగం పన్నుల కింద పోతుండటం వలన అతను బోనస్ ఇచ్చాడని వాళ్ళు అనుకుని ఉండవచ్చు కదా. ఇంకో కోణం నుంచి చూస్తే పనివాళ్ళు స్వార్థపరులు, నీచబుద్ధి గలవాళ్ళు, మంచి మర్యాద తెలియని వాళ్ళు అయి ఉండవచ్చు. ఇలాగైనా అయి ఉండవచ్చు, అలాగైనా అయి ఉండవచ్చు. దీని గురించి మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. కానీ డాక్టర్ శామ్యూల్ జాన్సన్ ఏమన్నాడో నాకు తెలుసు. కృతజ్ఞత అనేది ఒక గొప్ప కృషికి దక్కే ఫలితం. అది మోటు మనుషుల్లో మీకు కనిపించదు. నేను చెప్పటానికి ప్రయత్నించేది ఏమిటంటే ఈ వ్యక్తి మానవ సహజమైన తప్పు చేశాడు. అది అతనికి బాధ కలిగించింది. అదే కృతజ్ఞత కోసం ఎదురు చూడటం. అతనికి మానవ స్వభావాన్ని గురించి అసలు తెలియదు. మీరు ఒక మనిషి ప్రాణాలు కాపాడితే అతను మీకు కృతజ్ఞత చూపించాలని అనుకుంటారా? మీరు అలా అనుకోవచ్చు. కానీ శామ్యూల్ లిబోవిట్స్ అనే ప్రసిద్ధ క్రిమినల్ లాయర్ తను జడ్జి పదవి పొందకముందు 78 మందిని ఎలక్ట్రిక్ చైర్ నుంచి కాపాడాడు. వీళ్ళలో ఎంతమంది శామ్యూల్ లిబోవిట్స్ దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెప్పుకుని ఉంటారు? పోనీ ఆయనకి కనీసం క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్ అయినా పంపించి ఉంటారు? ఎంతమంది చెప్పుకోండి చూద్దాం. సరిగ్గా ఊహించారు, ఒక్కరు కూడా లేరు. ఒక మధ్యాహ్నం వేళ యేసుక్రీస్తు 10 మంది కుష్ఠరోగులకి సాయం చేశాడు. కానీ వారిలో ఎంతమంది ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు? ఒకే ఒక్కరు. సెయింట్ లూక్లో ఆ ప్రస్తావన ఉంది చూడండి. యేసుక్రీస్తు వెనక్కి తిరిగి తన శిష్యులని మిగతా 9 మంది ఏరి అని అడిగేంతలో వాళ్ళందరూ పారిపోయారు. కృతజ్ఞత తెలపకుండా మాయమయ్యారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు చేసిన పనికే దొరకని కృతజ్ఞత కోసం చిన్న చిన్న సాయాలు చేసే మనం, లేక టెక్సాస్కి చెందిన ఆ వ్యాపారస్తుడు ఎందుకు ఎదురు చూడాలి? ఇక డబ్బు వ్యవహారాల మాటకొస్తే ఇది ఇంకా నిరాశాజనకంగా ఉంటుంది. చార్ల్స్ షవాబ్ ఒకసారి బ్యాంకు డబ్బుల్ని షేర్ మార్కెట్లో పెట్టిన ఒక బ్యాంక్ క్యాషియర్ని తను ఎలా కాపాడాడో నాకు చెప్పాడు. అతను నేరస్తుల్ని బాగు చేసే జైలుకు వెళ్లకుండా ఉండటానికని ఆయనే ఆ డబ్బు సర్దాడు. ఆ క్యాషియర్ ఆయనకి కృతజ్ఞత తెలిపాడా? కానీ కొంతసేపు మాత్రమే. ఆ తర్వాత తనని జైలుకి వెళ్లకుండా కాపాడిన ఆ స్వాబ్కే ఎదురు తిరిగి ఆయన్ని దూషించి అవమానపరిచాడు. మీరు మీ బంధువులకు ఎవరికైనా $10 లక్షలు ఇస్తే వాళ్ళు మీ పట్ల కృతజ్ఞత చూపించాలని అనుకుంటారా? యాండ్రూ కార్నెగీ సరిగ్గా అలాగే అనుకున్నాడు. కానీ కొద్ది కాలం తర్వాత యాండ్రూ కార్నెగీ మళ్ళీ బతికి వచ్చి ఉంటే ఆ బంధువు అతని శాపనార్థాలు పెట్టడం చూసి నిర్ఘాంతపోయి ఉండేవాడు. ఎందుకంటే ముసలాయనండి $365 మిలియన్ ప్రజలకి దానం చేసి నాకు మాత్రం ఒక ముష్టి మిలియన్ ఇచ్చాడు అని అతను అన్నాడు. అదే లోకరీతి. మానవ స్వభావం యుగయుగాలుగా అలాగే ఉంది. బహుశా మీ జీవిత కాలంలో అది మారదు. మరి అలాంటప్పుడు దానిని ఒప్పుకుంటే ఏం పోతుంది? రోమ సామ్రాజ్యాన్ని పరిపాలించిన అతి తెలివైన రాజుల్లో ఒకడైన మార్కస్ అరేలియస్ లాగా మనం కూడా దాన్ని యథార్థంగా ఎందుకు అనుకోకూడదు? ఆయన తన డైరీలో ఒకరోజు ఇలా రాసుకున్నాడు. ఈ రోజు నేను అతిగా మాట్లాడే కొందరిని కలుసుకోబోతున్నాను. వాళ్ళు స్వార్థపరులు, అహంకారులు, కృతజ్ఞులు. కానీ నేను ఆశ్చర్యపోను, బాధపడను. ఎందుకంటే అలాంటి మనుషులు లేని లోకాన్ని నేను ఊహించలేను అని. ఈ వాక్యాల్లో బోలెడంత వివేకం ఉంది కదూ.
మనం అందరం కృతజ్ఞత గురించి సనుక్కుంటూ కూర్చుంటే దేన్ని తప్పు పట్టాలి? మానవ స్వభావాన్నా, లేక మానవ స్వభావాన్ని తెలుసుకోలేని మన తెలివి తక్కువతనాన్నా? మనం కృతజ్ఞతని ఎదురు చూడవద్దు. అప్పుడు అరుదుగా అది మనకు దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ దొరక్కపోతే మనం బాధపడం. ఈ అధ్యాయంలో నేను వివరిద్దామనుకుంటున్న ప్రధాన విషయం, కృతజ్ఞత చూపించటం అనేది మర్చిపోవటం అందరూ సహజంగా చేసేదే. అందుకని ఎప్పుడూ దానికోసం ఎదురు చూడటం వల్ల మనకి తప్పకుండా చాలాసార్లు మనస్తాపం కలిగే అవకాశం ఉంటుంది. న్యూయార్క్లో నాకు తెలిసిన ఒక స్త్రీ ఎప్పుడూ ఒంటరితనం గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఆమె బంధువుల్లో ఒకళ్ళు కూడా ఆమె దరిదాపులకి వెళ్ళటానికి ఇష్టపడరు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మీరు ఆమె ఇంటికి వెళ్తే తన అన్నదమ్ముల కూతుళ్ళ కోసం వాళ్ళ చిన్నతనంలో తనెంత చేసిందో గంటలు తరబడి చెప్తుంది. వాళ్ళకి చిన్నమ్మవారు పోసినప్పుడు వాళ్ళకి సేవ చేశానని, గవదబిళ్ళలు కోరిత దగ్గు వచ్చినప్పుడు ఎంతో బాగా చూసుకున్నానని, ఏళ్ల తరబడి తన ఇంట్లో ఉంచుకుని భోజనం పెట్టానని, వాళ్ళల్లో ఒకరిని బిజినెస్ స్కూల్లో చేర్పించి చదువు చెప్పించానని, రెండో పిల్లని పెళ్ళయ్యేదాకా తన దగ్గరే పెట్టుకున్నానని చెప్తుంది. ఆ మేనకోడలిద్దరూ ఆమెను చూడటానికి వస్తారు, కానీ అప్పుడప్పుడు. అది ఒక కర్తవ్యం కింద వస్తారు. ఆమె ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళకి హడలు, గంటలు సూటిపోటి మాటలు వినవలసి వస్తుందని వాళ్ళకు తెలుసు. ఎంతకీ తరగని ఘోరమైన ఫిర్యాదుల్ని, తన మీద జాలితో ఆమె విడిచే నిట్టూర్పులని వినాల్సి వస్తుంది. ఎంత బెదిరించినా వేధించినా వాళ్ళు రాకపోతే ఆమెకి గుండెపోటు వస్తుంది. ఆ గుండెపోటు నిజమేనా? అవునండి. డాక్టర్లు ఆమె గుండె చాలా బలహీనంగా ఉంది అంటారు. గుండె జడతో బాధపడుతుందంటారు. కానీ ఆ డాక్టర్లు ఆమెకి ఎటువంటి సాయము చేయలేమని కూడా అంటారు. ఆమెకున్నది భావావేశం అంటారు. ఈమెకి నిజానికి కావాల్సింది ఇతరుల ప్రేమ, శ్రద్ధ చూపించడం. కానీ దాన్ని ఆమె కృతజ్ఞత అంటుంది. ఆమెకి ప్రేమ, ఇతరుల ఆదరణ ఎన్నటికీ అందవు. ఎందుకంటే ఆమె వాటిని దబాయించి పొందాలని చూస్తుంది. అది తన హక్కుగా ఆమె పరిగణిస్తుంది. ఆమె లాంటి వారు వేల కొద్దీ ఉన్నారు. కృతజ్ఞత అనే జబ్బుతోనూ, ఒంటరితనంతోనూ, అనాధారంతోనూ బాధపడుతున్నవారు. వాళ్ళు ప్రేమ కోసం తహతహలాడతారు. కానీ ఈ లోకంలో వాళ్ళకి ప్రేమ దొరకటానికి ఉన్న ఒకే ఒక మార్గం, దానికోసం అరులు చాచకుండా ఉండటం. తిరిగి ప్రేమను పొందుతామని ఎదురు చూడకుండా తమ ప్రేమలో ఎదుటివారిని ముంచెత్తటం. నేను చెప్పేది ఉత్త ఆచరణకి లొంగని కల్పనకి సంబంధించిన ఆదర్శవాదం లాగా ఉందా? కానీ అది అలాంటిది కాదు. అది మామూలుగా అందరికీ తెలిసిన లోకజ్ఞానమే. మనం తహతహలాడే ఆనందాన్ని పొందేందుకు అదొక మంచి మార్గం. నాకు తెలుసు. నా కుటుంబంలోనే అలాంటిది జరగటం నేను చూశాను. ఇంకొకరికి సాయం చేయటంలో ఉన్న ఆనందం కోసం నా తల్లిదండ్రులు దానం చేసేవారు. మేము పేదవాళ్ళం. ఎప్పుడూ అప్పుల్లో కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళం. అయినప్పటికీ, తాము పేదవాళ్ళైనప్పటికీ నా తల్లిదండ్రులు అయోవాలోని కౌన్సిల్ బ్లఫ్స్లో ఉండే ద క్రిస్టియన్ హోమ్ అనే అనాథ శరణాలయానికి ఏదో విధంగా డబ్బు అందజేసేవారు. వాళ్ళిద్దరూ ఎన్నడూ ఆ హోమ్కి వెళ్ళలేదు. బహుశా వాళ్ళు ఇచ్చిన కానుకలకి ఎవరూ వారి ధన్యవాదాలు తెలపలేదు, ఒక్క ఉత్తరాల ద్వారా తప్ప. కానీ వాళ్ళకి పెద్ద మొత్తం తిరిగి దొరికినంత ఆనందం కలిగేది. ఎటువంటి కృతజ్ఞతని కోరకుండా, ఎదురు చూడకుండా ఆ చిన్న పిల్లలకి సాయం చేయటంలో వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవించేవారు. నేను ఇల్లొదిలి వచ్చాక ఎప్పుడూ నా తల్లిదండ్రులకి క్రిస్మస్ పండగకి చెక్కు పంపించి తమ కోసం ఏవైనా విలాస వస్తువులు కొనుక్కోమని ప్రోద్బలం చేసేవాడిని. కానీ వాళ్ళు అరుదుగా ఆ పని చేసేవారు. క్రిస్మస్కి కొద్ది రోజుల ముందు నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న వితంతువైన ఒక స్త్రీకి బొగ్గులు, కిరాణా సరుకులు కొనిచ్చానని చెప్పాడు. ఆమెకి చాలామంది పిల్లలని, తిండి, వంట చెరుకు కొనుక్కోవటానికి ఆమె వద్ద డబ్బు లేదని చెప్పాడు. ఇలా ఇవ్వటంలో వాళ్ళకి దొరికిన ఆనందం తిరిగి ఏమీ ఎదురు చూడకుండా ఇవ్వటంలో ఉన్న ఆనందమే. అరిస్టాటిల్ వర్ణించిన ఆదర్శ జీవి దాదాపు మా నాన్నలాంటి వాడే అని నా నమ్మకం. ఆనందంగా ఉండటానికి అందరికన్నా అర్హుడు. ఆదర్శమైన మనిషి ఇతరులకు మంచి చేయటంలోనే ఆనందం పొందుతాడు అన్నాడు అరిస్టాటిల్. ఈ అధ్యాయంలో నేను చెప్పదలుచుకున్న రెండో విషయం, మనకి ఆనందం దొరకాలి అంటే కృతజ్ఞత గురించి మర్చిపోతాం. ఇవ్వటం వల్ల దొరికే మానసిక ఆనందం పొందటం కోసం చూద్దాం. 10,000 ఏళ్లుగా పిల్లలు కృతజ్ఞత చూపించడం లేదని తల్లిదండ్రులు జుట్టు పీక్కుంటున్నారు. షేక్స్పియర్ పాత్ర కింగ్ లియర్ కూడా ఇలా ఆక్రోశించాడు. కృతజ్ఞులైన పిల్లలు ఉండటం పాము కూరల కన్నా బాధ పెట్టే విషయం. కానీ పిల్లలు కృతజ్ఞత ఎందుకు చూపించాలి? మనం వాళ్ళకి అలాంటి శిక్షణ ఇస్తే అది వేరే సంగతి. కృతజ్ఞత చాలా సహజమైన గుణం. పిచ్చి మొక్క లాంటిది. కృతజ్ఞత గులాబీ పువ్వు లాంటిది. దానికి నీళ్లు, ఎరువు వేసి పోషించి పెంచాలి, ప్రేమతో కాపాడాలి. మన పిల్లలు కృతజ్ఞులైతే ఎవరిని తప్పు పట్టాలి? బహుశా మనని మనమేనేమో. ఎదుటివారికి కృతజ్ఞత తెలపటం మనం వాళ్ళకి ఎన్నడూ నేర్పి ఉండకపోతే వాళ్ళు మన పట్ల కృతజ్ఞతతో ఉండాలని ఎలా ఆశిస్తాం? షికాగోలో ఉండే ఒక వ్యక్తిని నేను ఎరుగుతును. అతను న్యాయంగానే తన సవతి కొడుకులు కృతజ్ఞత చూపించడం లేదని ఫిర్యాదు చేసేవాడు. పెట్టెలు తయారు చేసే ఒక కార్ఖానాలో అతను అరవ చాకిరీ చేసేవాడు.
వారానికి $40 కన్నా ఎక్కువ సంపాదించేవాడు కాదు. అతను ఒక వితంతువుని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అప్పు తీసుకుని తన కొడుకులిద్దరినీ కాలేజీలో చేర్చడానికి అతను ఒప్పించింది. అతనికిచ్చే వారానికి $40 జీతంలోనే అతను తిండికి, అద్దెకి, వంట చెరుకుకి, బట్టలకి, అప్పులు తీర్చడానికి డబ్బు ఖర్చు చేయవలసి వచ్చేది. 4 ఏళ్ల పాటు అతను అలా చేశాడు, కూలీలాగా పనిచేస్తూ. కానీ ఎన్నడూ కిమ్మనలేదు. అతను ఎవరికైనా ధన్యవాదాలు తెలిపాడా? లేదు. అతని భార్య చెయ్యకేం చేస్తాడులే అనుకుంది. పిల్లలు అలాగే అనుకున్నారు. తమ సవతి తండ్రికి తాము రుణపడి ఉన్నామని వాళ్ళెన్నడూ ఊహించలేదు. చివరికి ధన్యవాదాలు కూడా తెలపలేదు. తప్పెవరిది? ఆ కుర్రవాళ్ళదా? అవును. కానీ ఆ తల్లి తప్పు ఇంకా పెద్దది. వాళ్ళ చిన్ని జీవితాలపై కర్తవ్యభావం అనే భారం మోపటం ఆమెకి ఇష్టం లేకపోయింది. తన కొడుకులు మొదట్లోనే రుణపడి ఉండటం ఆమెకు నచ్చలేదు. అందుకని ఆమె కలలో కూడా వాళ్లతో, మీకు కాలేజీ చదువు చెప్పించడానికి ముందుకొచ్చిన మీ సవతి తండ్రిది ఎంత గొప్ప మనసు అనాలని అనుకోలేదు. దానికి బదులు సర్లే ఆ మాత్రం చేయాల్సిందే అనే ధోరణి కనబరిచింది. ఆమె తన కొడుకుల్ని కాపాడుతున్నానని అనుకుంది. కానీ ఆమె ఈ లోకం వాళ్ళకి రుణపడి ఉందనే ప్రమాదకరమైన ఆలోచనలతో వాళ్ళని జీవన మార్గంలో ముందుకు పంపిస్తుంది. అది ఖచ్చితంగా ప్రమాదకరమైన ఆలోచనే. ఎందుకంటే ఆమె కొడుకుల్లో ఒకడు తన యజమాని వద్ద అప్పు చేద్దామని ప్రయత్నించి చివరికి జైలు పాలయ్యాడు. మన పిల్లలు చాలా మటుకు మనం తయారు చేసిన వాళ్ళే అనేది మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి మినియాపోలిస్లో ఉండే మా పెద్దమ్మ వయేలా అలెగ్జాండర్ ఎన్నడూ తన పిల్లలు కృతజ్ఞత చూపటం లేదన్న ఫిర్యాదు చెయ్యని వారికి ఒక చక్కని ఉదాహరణ. నేను ఇంకా చిన్నపిల్లవాడిగా ఉండగా ఆమె తన తల్లిని ఇంట్లో పెట్టుకుని ఆమెను చూసుకుంటూ ప్రేమను పంచింది. అదే పని ఆమె తన అత్తగారి కోసం కూడా చేసింది. నేను కళ్ళు మూసుకుంటే ఆ ఇద్దరు ముసలమ్మలు పెద్దమ్మ ఇంట్లో ఫైర్ ప్లేస్ ముందు కూర్చుని ఉండటం కనబడుతుంది. వాళ్ళ వల్ల పెద్దమ్మకి ఏమైనా ఇబ్బంది కలిగిందా? తరచుగానే అనుకుంటా. కానీ ఆమె ప్రవర్తన చూసి మీరు ఆ విషయాన్ని కనిపెట్టగలిగేవారు కాదు. ఆమెకి వాళ్ళిద్దరంటే ప్రేమ. అందుకే ఆమె వాళ్ళని తలకెక్కించుకునేది, పాడు చేసేది. వాళ్ళకి తమ ఇంట్లోనే ఉన్నామన్న భావం కలిగించేది. అంతేకాకుండా వయ్యేలా పెద్దమ్మకి 6 పిల్లలు అయినప్పటికీ తనేదో చాలా ఉదాత్తమైన పని చేస్తున్నానని ఆవిడ ఎప్పుడూ అనుకునేది కాదు. ఆ ఇద్దరు ముసలి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినందుకు తన తల చుట్టూ కాంతి వలయాలు ఉండాలని అనుకోలేదు. ఆమెకి అలా చేయటం అనేది ఒక మామూలు విషయం, సవ్యమైన పద్ధతి. ఆమె చెయ్యాలని అనుకున్న పని. పెద్దమ్మ ఇవాళ ఎక్కడుంది? 20 ఏళ్ల క్రితం ఆమెకి వైదవ్యం ప్రాప్తించింది. పెరిగి పెద్దవాళ్ళైన పిల్లలు 5 ఉన్నారు. అందరూ విడివిడిగా ఉంటున్నారు. కానీ అందరూ ఆమెను చూసుకోవటానికి పోటీ పడతారు. తమ ఇంటికి వచ్చే ఉండాలని ఆశపడతారు. ఆమె పిల్లలు ఆమెను ఆరాధిస్తారు. ఆమె ఎన్నాళ్ళు తమతో ఉన్నా వాళ్ళకి తృప్తి అనిపించదు. కృతజ్ఞత వలన పిచ్చి మాటలు. అది ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. తను చిన్నతనంలో ఆ పిల్లలు ప్రేమ, ఆప్యాయత నిండిన వాతావరణంలో ఊపిరి పీల్చుకున్నారు. మానవ కరుణ, ఆదరం అనే వెలుతుల్లో తమ బాల్యానంతా గడిపారు. అయితే ఇప్పుడు పరిస్థితి తలకిందలే. తాము పొందిన ప్రేమనే వాళ్ళు తిరిగి ఇవ్వటంలో ఆశ్చర్యమేముంది? అందుకని కృతజ్ఞతాభావాన్ని పెంపొందిస్తూ పిల్లల్ని పెంచాలనుకుంటే మనం కూడా కృతజ్ఞులమే ఉండాలి. గోడలకి చెవులుంటాయి అనే సంగతి గుర్తించుకుని జాగ్రత్తగా మాట్లాడదాం. ఉదాహరణకి ఈసారి ఎవరైనా మన మీద దయతో ప్రవర్తించినప్పుడు వాళ్ళని గురించి మన పిల్లల సమక్షంలో ఎకసక్కంగా మాట్లాడే ముందు మనం ఆగుదాం. కజిన్స్ క్రిస్మస్ కానుకగా పంపిన ఈ నాప్కిన్స్ చూడండి, తనే వీటిని అల్లి పంపి ఉంటుంది, ఆమెకి ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదు అని ఎప్పుడూ అనవద్దు. ఆ మాటలు మన ఉద్దేశంలో పెద్దవేం కాకపోవచ్చు, కానీ పిల్లలు వింటూ ఉంటారు. అందుకని అలా అనే బదులు, కజిన్స్ క్రిస్మస్కి వీటిని తయారు చేయడానికి ఎన్ని గంటలు కష్టపడిందో, ఆమె చాలా మంచిది కదా, పదండి ఇప్పుడే ఆమెకి ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తరం రాద్దాం అనవచ్చు. అప్పుడు మన పిల్లలు తమకు తెలియకుండానే ఎదుటివారిని పొగడటం, మెచ్చుకోవటం అనేదాన్ని అలవాటు చేసుకుంటారు. కృతజ్ఞతకి కోపం తెచ్చుకోకుండా, బాధపడకుండా ఉండేందుకు ఇదిగో నియమం 3. కృతజ్ఞత గురించి బాధపడటానికి బదులు దాన్నే ఆశిద్దాం. యేసుక్రీస్తు 10 మంది కుష్ఠరోగుల్ని ఒక్కరోజులో నయం చేశాడని, కానీ ఒకే ఒక్కరు ఆయనకి ధన్యవాదాలు తెలిపాడని గుర్తుంచుకుందాం. యేసుక్రీస్తుకి లభించిన కృతజ్ఞత కన్నా ఎక్కువ మనం ఎందుకు ఆశించాలి? కృతజ్ఞతని ఆశించకపోవటం, ఇవ్వటంలోని ఆనందాన్ని అనుభవించేందుకు ఇవ్వటం, ఇవే ఆనందాన్ని పొందటానికి పనికి వచ్చే మార్గాలని గుర్తించుకుందాం. కృతజ్ఞత అనే గుణం పెంపొందించుకుంటే కానీ ఆపదు అని గుర్తించుకుందాం. అందుచేత మన పిల్లలు కృతజ్ఞత చూపించాలని మనం ఆశిస్తే వాళ్ళని ఆ విధంగా శిక్షణ ఇచ్చి తయారు చేయాలి.